బోల్తుంది ఈ పురాళ్ళు కాదు వీళ్ళు. చూసారా ఎలా ఉన్నారో? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. మా అమ్మ, మా అత్తయ్య వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఏంటని మీకు కామెంట్ చేయండి. అందరు ఇలాగే ఉండాలని నేను అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. హాయ్ అండి, ఇదైతే శుక్రవారం రోజు అండి. మధ్యాహ్నం టైము 3:30 అలా అవుతుంది. వాన చూసారా ఎలా పడుతుందో? మా బుడ్డబ్బాయి వెళ్ళి ఆడుతున్నాడు వానలో. పెద్ద వాన అయితే పడిందండి. ఆ వాన పడి 1 గంట పడింది వాన. అంత పెద్ద వాన పడినా పడినట్టుగానే అనిపించలేదు. మళ్ళీ వాన తగ్గినాక ఇప్పుడు ఈ వానలు పడితే ఎండలు బాగా ముదురుతాయి. ఎండలు అయితే బాగా ముదురుతాయి. మా బుడ్డోడు చూసారా ఎలా తడుస్తున్నాడో? వానలో ఆడుతున్నాడు బాగా. ఇదిగోండి ఇద్దరం అయితే బయటకు వచ్చి నించున్నాము. ఇంకా పండగకి వేసుకున్నాను కొత్త బట్టలు. అప్పుడే తీబుద్ది అవ్వదు నాకు. ఏమైనా కొత్తవి వేసుకుంటే 1 రోజు 2 రోజులు అంతే ఉంచుకుంటాను. ఇంకా ఇదైతే శుక్రవారం రోజు అండి. వాన అయితే బాగా పడుతుంది. ఎండలు కూడా బాగా ముదురుతాయి. ఇంకా ఈ వానలు పడితే రంజాన్ పండగ అయితే ఎండలు బాగా ముదరకు ముందే అయిపోయింది. మామూలుగా అయితే మే నెలలో వచ్చింది పండగ. ఈసారి కొంచెం చల్లగానే పండగ అయితే అయిపోయిందండి. హాయ్ హలో అండి, అందరు బాగున్నారు? అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మేమైతే చాలా బాగున్నాం అండి. హాయ్ బోల్రా. ఇదిగోండి మా అమ్మాయి వేసిన ఫోన్ డీజే చూపించలేదు నేను ఆ రోజు సరిగా. ఇలా అయితే వేసింది మా అమ్మాయి. ఒక చేతికి పెట్టుకోలేదు. గోరింటాకు అయితే కాళ్ళకు పెట్టుకున్నాను కదా, ఇంకా అదైతే చేతులకు అంటింది. వాళ్ళ శనివారం పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. పొద్దున్నే 1 పూట బళ్ళు కదా, ఇంకా పొద్దున్నే లేచి దోసపిండి సంగంలో నుంచి తెప్పించాను. వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు. ఇంకా మా అత్తయ్య అయితే మాడిబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా నేను, మా అమ్మ, మా బుడ్డబ్బాయి అయితే ఉన్నాము. ఒంట్లో అయితే బాగాలేదండి. ఇంకా ఈ నెల మొత్తం 1 పొద్దులుండి కొంచెం మసాలాలు అయితే తిన్నాం కదా, వేడి చేసి మోషన్స్ అవుతున్నాయి. ఇంకా దానివల్ల అయితే కొంచెం నీరసంగా అనిపిస్తుంది. మా అబ్బాయి కూడా పని చెప్పి ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడే వెళ్ళి నేనేం తెమ్మని చెప్పలేదు. దోసపిండి ఉంది కదా తిందాం అనుకున్నాను. ఇడ్లీ తెచ్చింది, టాబ్లెట్ తీసుకొచ్చింది. బతావా బిల్లు ఇద్దరికి బాగాలేదు, నాకు మా అమ్మకి. ఇడ్లీ కూడా మజ్జిగ బయట తెచ్చింది. నేను తెమ్మని చెప్పలేదు, టాబ్లెట్ తెమ్మన్నాను. రాత్రి అంతా నిద్ర కూడా లేదండి. కడుపులో నొప్పి, మోషన్స్. వేడి చేసి మసాలాలు తిన్నాం కదా నెల మొత్తము, దానివల్ల ఎక్కువ శాతం. నిన్న శుక్రవారం కదా, నిన్న కూడా పండగ అయితే చేసుకుంటారండి. అంటే పండగ అయినా తెల్లారి శుక్రవారం వచ్చింది కాబట్టి నిన్న పండగ చేసుకుంటారు. అంటే కొత్త బట్టలు వేసుకుని నమాజ్ చదువుకుంటారు. బాగానే ఉండిద్ది. నిన్న అయితే నేనేం వీడియో తీయలేదండి. అంటే మేము చేసుకుంటానికి నేను మా అమ్మాయి నేను చేయటానికి నాకైతే ఒంట్లో బాగాలేదు కదా, మీకు చెప్పాను. అదే చేయకూడదు. 1 పొద్దులే ఉండలేదు నేను, 2 రోజుల ముందు నుంచే ఉండలేదు. ఇంకా నిన్న అయితే ఇంకా అంతే ఉండిపోయాను, ఏం చేయలేదు. కొంతమంది అయితే కొత్త బట్టలు వేసుకుని నమాజులు అవి చదువుకుంటారు. శుక్రవారం వచ్చింది కాబట్టి. పండగ అయినా తెల్లారి క్యాబ్ అవుతావా? క్యాబ్ అవుతావు సేపు. అది కూడా పండగ చేసుకుంటారు. శుక్రవారం వచ్చింది కాబట్టి తెల్లారే. ఇంకా నేనైతే ఏం చేయలేదండి నిన్న. అసలుకి చేయకూడదు అనేసి చేయలేదు. లేదంటే బతా లేచి తింటున్నాడండి మా అబ్బాయి, చూపిస్తున్నాడు బుడ్డబ్బాయి. ఇంకా అందుకోసం నిన్న అయితే వీడియో ఏమి కూడా తీయలేదండి. మా బుడ్డబ్బాయి ఊరు వెళ్తున్నాడు ఇవాళ. రేపు క్యామైనా ఏప్రిల్ 15కి మా అబ్బాయి పుట్టినరోజు అండి. మీరందరూ మా అబ్బాయికి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు చెప్పాలంట. చెప్పడం కూడా నాకు రాదు, మా అమ్మకు వచ్చినంతగా. మా అబ్బాయికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి, మీ విషెస్ చెప్తారనేసి నేను అనుకుంటున్నానండి మా బుడ్డబ్బాయికి. హాయ్ బోలమ్మి. హాయ్. మా బుడ్డబ్బాయికి మీ విషెస్ చెప్తారని నేను అనుకుంటున్నానండి. ఊరు వెళ్తున్నాడు, వాళ్ళు వెళ్ళిపోతాడు మా బుడ్డబ్బాయి. మళ్ళీ పుట్టినరోజు చేసుకొని మళ్ళీ వస్తాడు. आता तेरे को गाम जाता है बोल गाम जाता हूँ వెళ్తున్నా
అమ్మి కాడికి వెళ్తున్నావు అబ్బా, వాళ్ళ అమ్మ కాడికి వెళ్తున్నాడంట. వాళ్ళమ్మ ఇక్కడ ఎందుకు వదిలిపెట్టిందంటే అక్కడ తిరుగుతున్నాడు సెలవులకి ముందు. సెలవులు అంటే ఒక పూట పడుతుంది కదా, తిరుగుతున్నాడు. వెళ్ళిపోయి సైకిల్ వేసుకొని కాలంలో పడ్డాడు. కాలువ, మురక్కాల, అది పెద్ద కాలువ. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసి నీడికి. అక్కడైతే మాట వినడు అనేసి ఇంకా నేను తీసుకొచ్చాను. ఇక్కడైతే ఉంటాడు ఇంట్లోనే కదా, బయటకు వెళ్ళే పని లేదు కాబట్టి నేను తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళమ్మ రేపు పుట్టినరోజు కదా 15వ తారీఖు అనేసి రమ్మని చూస్తుంది, పంపిమంటుంది. ఇంకా మా అమ్మ తీసుకొని వెళ్ళిద్ది తర్వాత సాయంత్రానికి చల్లబడినాక వెళ్ళి మళ్ళీ చేసుకుని మళ్ళీ వస్తాడు. గురుకు అతనే మళ్ళీ వస్తాడంట. మా బుడ్డబ్బాయి ఉంటే నాకు ఇంట్లో టైం పాస్ అవుతూ ఉండిద్ది. వాడు మాటలు భలే మాటలు చెప్తాడు మా అబ్బాయి. అలా అయితే అయిందండి. అందరైతే నిన్న కూడా చేసుకుంటారు పండుగ, కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంకా మా ఇంట్లో మనం ఆడలు శుభ్రంగా ఉంటేనే కదా, ఇంట్లో మనం ఉంటేనే కదా అయ్యేది. ఇది చేయటానికి కావాలి. ఈ సంవత్సరం నాకు పండగ ఏందో పండగలాగా అనిపించలేదు. ఎందుకంటే స్టార్టింగ్ కాడ నుంచి మామూలుగా పండగ స్టార్టింగ్ ఒక్కరు పడతారు కదా, నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటానండి. రేపు పడతారనగానే వాళ్ళంతా శుభ్రం చేసుకుని హడావుడిగా అయితే ఉండిద్ది, అన్నీ చేసుకునేదాన్ని. ఈ సంవత్సరం ఏమైందంటే 10వ తారీఖు అలా వచ్చింది కదా, 12కి పండగ. 10వ తారీఖు అయితే మామూలుగా తెలిసిందే కదా, ఆడళ్ళకి వస్తాయి కదా. 10వ తారీఖు అయితే 9కే వచ్చింది, 10వ తారీఖు వచ్చింది. ఇంకా 5 రోజులు స్నానం చేసి నాకైతే ఉండాలి. ఇంకా కరెంటు కూడా పోయింది. వాళ్ళ రెండో శనివారం కదా, కరెంటు కూడా పోయింది. అందుకనే నాకు పండగ స్టార్టింగ్ కాడ నుంచి కూడా కొంచెం అలా అనిపించింది. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ అలాగే అయింది. వేడి వల్ల అయితే నాయి అయితే ఉండలేదు ఒక పొద్దులు. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని